Hello, hi, welcome to various Note BDGs. This is your Kiran Kodmuru. ఎస్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కూడా సో డిఎస్సి కావచ్చు ఇంకా ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు ఎవరికైనా సరే ఏ కాంపిటీటర్కైనా సరే ఉండేది 24 గంటలు. ఒక రోజులో ఈ 24 గంటల్లో ప్రొడక్టివ్ అవర్స్, కన్స్ట్రక్టివ్ అవర్స్. సో మనం ఒక జాబ్ని సాధించాలంటే కనీసంగా 10 గంటల 45 నిమిషాలని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవడం. 10 గంటల 45 నిమిషాలు ఏ రకంగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలుగుతాం. ఒక రోజులో 24 గంటలు మిగిలిన గంటలు ఏం చేయాలి? ఈ 10 గంటల 45 నిమిషాలు ఏ రకంగా ప్లాన్ చేసుకుంటే మన లైఫ్ టైం మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అన్నీ వదిలిపెట్టేసి మనకేవైతే మన ముందున్నటువంటి ఒక ప్రీషియస్ అవర్స్ ఒక జాబ్ సాధించాలంటే ఖచ్చితంగా మనము ప్రతిరోజు కూడా 10 గంటల 45 నిమిషాల సమయాన్ని కొన్ని నెలలు ఉపయోగించుకున్నట్లయితే మనకు ఉండేటువంటి లైఫ్ టైంలో అప్ టు 75 ఇయర్సా 80 ఇయర్సా ఎవ్రీ మినిట్ని కూడా మన లైఫ్లో మన ఫ్యామిలీతో, మన పేరెంట్స్తో అందరితో కూడా ఎంజాయ్ చేయొచ్చు. మరి మనకి అమూల్యమైనటువంటి ఈ 10 గంటల 45 నిమిషాలని ఏ రకంగా ప్లాన్ చేసుకోవచ్చు, ఏ రకంగా ప్లాన్ చేసుకుంటే 100% జాబ్ అనేది వస్తుందని చూద్దాం. దీంట్లో పర్ఫెక్ట్గా ఎలా ప్లాన్ చేసుకుందో చూద్దామండి. రైట్ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒక రోజున ఏ గంటలో ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఒక రోజులో పర్ఫెక్ట్ షెడ్యూల్ ఉండాలండి. తప్పకుండా పర్ఫెక్ట్ షెడ్యూల్ ఉండాలి. ఏ గంటలో ఏ విషయంలో ఏ టాపిక్ చదువుతున్నారనేది మీకు ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి. దీనిపైన ఏదో ఆగమాగంగా ఏది కనపడితే అది, ఏది ముందుంటుంది, ఏ బుక్ చేతికి దొరికితే ఆ బుక్ అలా చదవకండి. సో మీరు ఒక రోజున ఏ గంటలో ఏ విషయంలో ఏ టాపిక్ చదవాలి అనే విషయాన్ని ముందు రోజు చివరి సమయంలోనే, ఈరోజు నేను మార్నింగ్ నుండి ఏం స్టార్ట్ చేయాలి, ఈరోజు మార్నింగ్ 7 గంటల నుంచి 9 గంటల వరకు ఏం చదవాలి, 2 గంటల నుంచి 4 గంటల వరకు ఏం చదవాలి అనేది ముందు రోజు మీరు మీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజుకు సంబంధించిన షెడ్యూల్ కావచ్చు, ఈ రోజుకు సంబంధించిన పర్ఫెక్ట్గా అంటే స్పెసిఫిక్ సబ్జెక్ట్ కావచ్చు, స్పెసిఫిక్ టాపిక్ కావచ్చు, ముందు రోజు ఎండింగ్లోనే ప్లాన్ చేసుకోండి. సో అంతే తప్ప ఈ రోజే లేసి ఈ రోజుకు సంబంధించిన ప్లాన్ని ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, ఒకవేళ మార్నింగ్ ఏమైనా డిస్టర్బెన్స్ అయింది, మీరు ప్లాన్ చేసుకోలేకపోవచ్చు, మార్నింగ్ మీకు పట్మని ఏంటి మీరు పర్టికులర్ ఏ టాపిక్ చదవాలనుకున్నారో ఆ టాపిక్ సంబంధించిన ఏదైనా బుక్ మిస్ అయింది అనుకుందాం, దొరకలేదు అనుకుందాం. సో ఏమవుతుంది, ఎర్లీ మార్నింగే బ్రెయిన్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ బ్రెయిన్ డిస్టర్బ్ అయితే ఆ రోజు మొత్తం కూడా డిస్టర్బ్డ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అది ఏ విషయమైనా సరే అండి, ఎర్లీ మార్నింగ్ బ్రెయిన్ డిస్టర్బ్ అయితే ఎంటైర్ డే డిస్టర్బెన్సే క్రియేట్ అవుతుంది. ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ హ్యాపీగా గడిపారనుకోండి, సో ఎంటైర్ డే హ్యాపీగా అనిపిస్తుందండి. బికాస్ మనకు తెలిసిందే బ్రెయిన్లో ఎండోర్ఫిన్స్ అనేటువంటివి రిలీజ్ అవుతుంటాయి. సో అవి ఏం చేస్తుంటే మనం హ్యాపీగా ఉండడానికి మనకి సహాయపడుతూ ఉంటాయి అన్నమాట. సో ముందు రోజు చివరి సమయంలో ప్లాన్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మరుసటి రోజు ప్లాన్ చేసుకోవడానికి టైం వేస్ట్ అవుతుంది, బుక్స్ దేవలాడడం టైం వేస్ట్ అవుతుంది. మరి ఇక్కడ ప్లాన్ చేసుకోండి ఇదే టైమే కదా సార్ ముందు రోజు అంటే, ఒకవేళ ఈ ప్లాన్ చేసుకునేది నైట్ అంటే పడుకునే ముందు, సో ప్రీవియస్ డే పడుకునే ముందు మనం ప్లాన్ చేసుకుంటే ఏమవుతుందంటే, సో మనం ఏదైతే పర్టికులర్ టాపిక్ చదువుతున్నా ఆ టాపిక్ కంటిన్యూషన్గా బుక్స్, టాపిక్స్ ఎవ్రీథింగ్ కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు. అదే మార్నింగ్ ట్రై చేసామనుకోండి, ఒకవేళ పొరపాటున ఏదో బుక్ మిస్ అయిందో అటు ఇటు అయిందనుకోండి, సో మార్నింగ్ మొత్తం కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి మరుసటి రోజు ప్లాన్ కావచ్చు, బుక్ సెర్చింగ్ కావచ్చు, టైం అనేది వేస్ట్ కాదు ముందు రోజే ప్లాన్ చేసుకుంటా. అండ్ ముందు రోజు చదువుకున్న దానికి కంటిన్యూషన్గా ఉంటుందండి. సో మనం ఏదైతే ప్లాన్ చేసుకుంటామో, సో ఈరోజు ఎండింగ్ ఇక్కడ చేస్తున్నాము, నెక్స్ట్ డే దీన్ని కంటిన్యూషన్గా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో లేదంటే ఆ రోజు ముందు రోజు చదివిందని అక్కడ వదిలిపెట్టేసి మళ్ళీ కొత్త ప్లాన్ చేసుకుంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందండి. సో కాబట్టి ముందు రోజే ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ మరొక విషయం ఏంటంటే 24 గంటల్లో మనకి డే మొత్తంలో 24 గంటల్లో తప్పకుండా కనీసం 6 గంటలు మంచి నిద్ర అంటున్నాం. ఇక్కడ మంచి నిద్ర వేరు. సో నిద్ర అంటే డిస్టర్బ్డ్ స్లీప్ ఉందనుకోండి, మీ బ్రెయిన్ పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. సో స్లీప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏంటి అని చూసినట్లయితే కనీసంగా సో యాక్చువల్గా 7 అవర్స్ అని చెప్తారు, బట్ మినిమంగా 6 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. 6 గంటలు ఖచ్చితంగా నిద్రపోతేనే మీ బ్రెయిన్ పనిచేస్తుంది ప్రాపర్గా. లేదు నేను 24 గంటలు 20 గంటలు కష్టపడతానంటే మీరు ఆ 20 గంటలు కష్టపడింది వేస్ట్ అవుతుంది.
ఖచ్చితంగా మంచి నిద్ర కావాలి, గుర్తుపెట్టుకోండి. మంచి నిద్ర కేటాయించండి. మిగిలినటువంటి 18 గంటల్ని ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. సో మిగిలినటువంటి 18 గంటలను ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ 24 గంటల్లో 11 నుండి 5 గంటల వరకు, నైట్ 11 నుండి మార్నింగ్ 5 గంటల్లో ఖచ్చితంగా నిద్రపోండి. ఖచ్చితంగా నిద్రపోండి. అదే సమయం అండి, దాన్ని చేంజ్ చేయకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. మిగిలినటువంటి టైమింగ్స్ మీకేమన్నా కొంచెం అడ్డుగా ఉంటే చేంజ్ చేసుకోవచ్చు తప్ప నిద్రకు కనీసంగా 6 గంటలు కేటాయించండి. సో కొన్ని రోజులే కదా 20 గంటలు చదువుతాను, 15 గంటలు చదువుతాను, 18 గంటలు చదువుతాను, అసలు పడుకోకుండా చదువుతానంటే కంప్లీట్గా ఎంటైర్గా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దీన్ని మాత్రం ఫిక్స్ అండి, ఇంక చేంజ్ చేయకూడదు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఈ 11 గంటల నుండి మార్నింగ్ 5 o'clock వరకు ఈ 6 hours కంపల్సరీ పడుకోవాల్సిందే. మీరు మంచి సౌండ్ స్లీప్ ఉండాలి మీకు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఎంత అంటే మళ్ళీ రీఛార్జ్ కావాలండి, నిద్ర అనేది మనిషికి రీఛార్జ్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి మంచిగా ఏంటంటే ఈ 11 to 5 అనేది కంపల్సరీ. దీన్ని చేంజ్ చేయొద్దు. నేను 12 to 6 పడుకుంటాను, లేకుంటే 10 to 4 వరకు పడుకుంటాను అంటే కాదండి. సో ఖచ్చితంగా 11 to 5 పడుకోండి. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత 5 o'clock లేస్తారు మీరు. లేచిన తర్వాత 5 to 6 AM 1 hour అండి. 1 hour మీకు మార్నింగ్ చేసుకుంటూ అన్ని పనులు ఏవైతున్నాయో అన్ని పనులు కంప్లీట్ చేసేసుకోండి. స్నానం చేస్తారా, మెడిటేషన్ చేస్తారా, కాలకృత్యాలు తీర్చుకుంటారా, ఇంకేమైనా రెడీ చేసుకుంటారా, ఎవ్రీథింగ్. సో ఆ 1 hourలో కంప్లీట్ కావాలి. సో ఈ 1 hourలో ఖచ్చితంగా 50 minutes మీరు ఏవైతే పనులు చేస్తున్నా అన్నీ కూడా 50 minutesలో కంప్లీట్ చేసేయండి. బ్రషింగ్ కావచ్చు, బాతింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్. ఓకేనా? రైట్. సో మిగిలినటువంటి 10 నిమిషాలు 50 నిమిషాల్లో, సో తర్వాత ఈ 1 hour అనుకున్నాక 60 minutes కదా, 50 minutesలో మీ పనులను అయిపోయిన కనీసంగా 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. సో మెడిటేషన్ ఏంది సోది అనిపిస్తుండొచ్చు మీకు, కానీ మీకు ఆ మెడిటేషన్ ఎఫెక్ట్ ఎప్పుడు తెలుస్తుందంటే కంటిన్యూస్గా చేయండి. సో మీరు మెడిటేషన్ అంటే ఏదో పెద్ద విద్య కాదండి, అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. సో లాంగ్ బ్రీత్ లోపలికి తీసుకోండి, లాంగ్ బ్రీత్ బయటకు వదిలిపెడుతూ ఉండండి. సో ఇలా వదిలిపెట్టే క్రమంలో, పీల్చుకునే క్రమంలో ఆ యొక్క శ్వాస పైన ఫోకస్. దట్స్ ఇట్. మెడిటేషన్ అంటే ఏమీ లేదు. సో ఎందుకు ఆ శ్వాస పైన ఫోకస్ చేస్తామంటే బ్రెయిన్ అనేది ఫోకస్డ్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా లాంగ్ బ్రెత్లో ఏమవుతుందంటే ఆక్సిజన్ లోపలికి పోతూ ఉంటుంది, రిఫ్రెష్ అవుతూ ఉంటాయండి అన్నీ కూడా. సో కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గంటలో 10 నిమిషాలు అట్లీస్ట్ 10 నిమిషాలు మెడిటేషన్కి ఇవ్వండి టైం ఖచ్చితంగా. సో మిగిలినటువంటి టైం 50 minutes ఏంది మీరు యూజ్ చేసుకోవచ్చు దేనికైనా కూడా. రైట్. ఇక్కడికి 6 AM ఫినిష్ అండి. ఇంకా ఎవ్రీథింగ్ ఇక్కడికి అయిపోతుంది, మెడిటేషన్తో అక్కడ క్లోజ్ అయిపోతాం. అండ్ నెక్స్ట్ 6 to 7 1 hour ఇక్కడ. సో దిస్ ఇస్ ద ప్రొడక్టివ్ అవర్, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద ప్రొడక్టివ్ అవర్. ఈ 6 to 7 AM ఏం చేస్తారు మార్నింగ్ అంటే ఖచ్చితంగా ఆ గంట ముందు రోజు చదివిన అంశాలు ఖచ్చితంగా రివిజన్ చేసుకోండి. ఖచ్చితంగా రివిజన్ చేయాల్సిందే, గుర్తుపెట్టుకోండి. సో నేను మళ్ళీ రివిజన్కి స్పెషల్ టైం టేబుల్ పెట్టుకున్నాను, నేను అప్పుడే చేసుకుంటానంటే మనకు అది ఒకటి ఉంటుంది కదండి, సైకాలజీలో ఉంటుంది. ఏంటి విస్మృతి అంటే మనం ఎన్ని గంటల్లో ఎంత లాస్ అవుతాం, మెమరీ చదివిన దాన్ని రిపీట్ చేయకుంటే ఎంత పర్సెంటేజ్ లాస్ అవుతుంటాం, ఎంత పర్సెంట్ మర్చిపోతూ ఉంటాం అనేటువంటి సైంటిస్టులు అది ప్రయోగపూర్వకంగా నిరూపించడం జరిగింది. సో కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ముందు రోజు ఏదైతే చదివి ఉంటారో ఆ అంశాన్ని ఈ 6 to 7 మార్నింగ్ 6 to 7 చదవండి, కంపల్సరీ రివిజన్ చేయండి. సో మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు 1 hourలో రివిజన్ చేయండి కంపల్సరీ. రివిజన్ చేయకుండా నెక్స్ట్ డే షెడ్యూల్ అని స్టార్ట్ కావద్దు. రైట్. నెక్స్ట్ 7 to 8:45 ఏం చేస్తారంటే ఇంకా మిగిలినటువంటి అన్ని పనులు ఏమైనా ఉన్నట్లయితే ఇంకా కూడా పూర్తి చేస్తారు. ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది చూడండి మీరు. సో కంటిన్యూస్గా చదవమని చెప్పట్లేదు నేను. సో 7 to 8:45 అంటే 1:45 నిమిషాలు మీకు ఏమేమి పనులు ఉంటాయండి? బ్రేక్ఫాస్ట్ చేయడం ఉంటుందా, వంట చేయడం ఉంటుందా, పిల్లల్ని పంపించడం ఉంటుందా, సో లేకుంటే మగవాళ్ళైతే ఆఫీస్కి రెడీ కావడం ఉంటుందా, ఏముంటుంది, ఏ పనులు ఉంటే ఆ పనులు మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఆ 1 hour 45 minutesలో కంప్లీట్ కావాల్సిందే. ఓకేనా? సో ఇంకా 15 minutes ఒకవేళ ఇంట్లో అందరూ వెళ్ళిపోయారు, ఎవరు జాబ్కి వాళ్ళు వెళ్ళిపోయారు, ఒకవేళ హౌస్ వైఫ్సే అనుకుందాం. సో నెక్స్ట్ ఒక 15 minutes అట్లా రిలాక్స్ కండి, లేకుంటే చదవడానికి కావాల్సిన సంసిద్ధతను అరేంజ్ చేసుకోండి 15 minutesలో. అండ్ ఎగ్జాక్ట్లీ 9కి కూర్చోవాల్సి ఉంటుంది మీరు. 9 to 1 PM వరకు చదవాలండి. 9 to 1 PM ఎలా చదవాలంటే ఇంకా ఆ మినిట్లో ఆ సెకండ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ మీకు క్రియేట్ కావద్దు. ఆ 4 గంటలు మీ లైఫ్ని చేంజ్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఆ 4 గంటలు ఎలా ఉండాలంటే ప్రొడక్టివ్గా ఉండాలి, మీకు 100% యూస్ఫుల్గా ఉండాలి తప్ప ఇంకా ఎవరూ లేరు కదా, ఇంకా కాసేపు మొబైల్ చూద్దాంలే, కాసేపు టీవీ చూద్దాంలే, కాసేపు రెస్ట్ తీసుకుందాంలే, ఇలాంటి ఆలోచనలు ఏవి కూడా రావు. ఎందుకంటే ఆల్రెడీ సౌండ్ స్లీప్ మీరు 6 hours పోయారు చాలు. ఇంకా మీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయాలండి. ఫిజికల్గా ఆ మార్నింగ్ మొత్తం యాక్టివ్ అయిపోతారు కొన్ని పనులు చేయడం ద్వారా. ఓకేనా?
సో ఇక్కడ ఖచ్చితంగా ఈ 4 అవర్స్ ఏదైతే ఉన్నాయో 9 to 1 ఖచ్చితంగా మీరు ప్రొడక్టివ్గా యూజ్ చేయాల్సిందే. ఎవ్రీ సెకండ్ వాల్యుబుల్, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ సెకండ్ కూడా వాల్యుబులే. ఓకేనా? మరి ఈ 4 అవర్స్లో ఎలా చదవాలి సార్? ఒక సబ్జెక్ట్ చదవాలా, 4 సబ్జెక్ట్ చదవాలా, 2 సబ్జెక్ట్ చదవాలా? సో ఇట్ కంప్లీట్లీ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండి. సో మీకు ఇంట్రెస్ట్ ఎలా ఉంటే అలా చదవండి. ఈ 4 గంటలో మీరు బోర్ ఫీల్ ఎలా అంటే మీరు బోర్ ఫీల్ కావద్దు ఇంకా. సో బోర్ ఫీల్ కాకుండా ఎలా ఉంటారో, మీరు ఒక సబ్జెక్ట్ చదివితే అలా ఉంటారా కాన్సన్ట్రేటెడ్గా? లేదు అంటే కంప్లీట్గా 2-3 సబ్జెక్ట్ చదివితే ఉంటారా? మీరు ఎలా ఉంటారు కాన్సన్ట్రేట్, డిస్టర్బ్ కాకుండా అలా చదవండి. సో మల్టిపుల్ సబ్జెక్ట్స్ అయినా చదవచ్చు, లేదు అంటే ఒక సబ్జెక్ట్ అయినా చదవచ్చు. దట్ ఈస్ యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్. అండ్ కమింగ్ టు 1 to 1:45 అగైన్ 45 minutes అండి ఇక్కడ. సో బ్రేక్ తీసుకోండి. బ్రేక్ తీసుకోవడం అంటే ఏంటి? కొంచెం అటు ఇటు తిరగడం. సో దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ని చూడండి కంపల్సరీ. ఎందుకంటే లైట్ తక్కువగా ఉండే ప్లేస్లో కూర్చొని చదువుతాం జనరల్గా. సో బయట లైట్తో కంపేర్ చేసినప్పుడు ఆ లైట్కి మన ఐజ్ డిస్టర్బెన్స్ అయిపోతాయండి. సో కాబట్టి దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ని చూడండి. లోపల లెన్స్ అనేది, ఐలో లెన్స్ ఉంటుంది ఒకటి. సో వెనక్కి ముందుకు అడ్జస్ట్ కావాలి. ఒకే డిస్టెన్స్లో మనం బుక్ పెట్టుకొని చదివితే ఏమవుతుందంటే లెన్స్ అడ్జస్ట్ కాకుండా ఒకే ప్లేస్లో ఉండి దాన్ని పట్టుకొని ఉండేటువంటి మజిల్స్ వీక్ అయిపోతాయి. సో కంపల్సరీ మీరు ఈ 4 అవర్స్లో కూడా అట్లీస్ట్ మీరు ఎవ్రీ 1 అవర్కి కంపల్సరీ దూరంగా ఉండే డిస్టెన్స్లో ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ చూడాలి మీరు కంపల్సరీ. చూస్తేనే మన కళ్ళల్లో ఉండేటువంటి మజిల్స్ అవి పని చేస్తూ ఉంటాయి, లేదంటే వీక్ అయిపోతాయండి. అది గుర్తుపెట్టుకోండి. సో మీకు ఒక 1 to 1:45 అంటే ఇక్కడ 45 minutes కంపల్సరీ షార్ట్ బ్రేక్ తీసుకోండి. సో ఈ 45 minutesలోనే మీరు తినడం కావాలి, ఏమైనా ఒక 5 minutes 10 minutes అలా అడ్డమురితే ఉరగాలి. అండ్ అదేవిధంగా దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ని చూడండి. ఓకేనా? సో 1:45కి అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ 15 minutes వచ్చేసి మీరు అరేంజ్మెంట్ చేసుకోండి. మళ్ళీ మీ ప్లేస్, మీ యొక్క అవి బుక్స్ ఏమేమి కావాలో సో ఆల్రెడీ క్లోజ్ చేసి ఉంటారు కదా, అవన్నీ తీసుకోవడానికి ఒక 15 minutes అనుకోండి. అండ్ కమింగ్ టు 2 to 4 అండి. ఇంకా 2 o'clock మళ్ళీ స్టార్ట్ చేస్తారు, రీస్టార్ట్. మళ్ళీ 4 వరకు చదవండి. సో ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ ఒక 2 గంటలు చదువుతూ ఉంటారు. సో మళ్ళీ ఒక 2 గంటలు చదువుతారు. ఇది కూడా కంపల్సరీ. ఇంతకుముందు 4 hours ఒకటి, అదేవిధంగా ఇక్కడ 1 hour రివిజన్కి ఒకటి, అదేవిధంగా 2 hours కంపల్సరీ. మీరు ఎవ్రీ సెకండ్ మీ జీవితంలో సంతోషంగా ఉండాలంటే ప్రతి రోజులో ఉండేటువంటి ఈ సమయం ఏదైతే చెప్పుకున్నామో 10 గంటల 45 నిమిషాలు అని చెప్పుకున్నాం కదా, ఇది మీరు 100% ఎఫర్ట్స్ పెట్టి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా యూజ్ చేసుకుంటూనే మనము నెక్స్ట్ అప్కమింగ్ అవర్స్ ఏవైతే ఉన్నాయో మన లైఫ్లో గోల్డెన్ మూమెంట్స్ అంటుంటాం. ఆల్రెడీ జాబ్ కొట్టిన వాళ్ళకి అర్థమవుతుంది అది. సో ఆ మూమెంట్స్ని ఏం చేయాలంటే ఇక్కడ ఈ అవర్స్ని కంపల్సరీ కష్టపడాల్సి ఉంటుంది. సో 2 to 4 hours కంపల్సరీ ప్రొడక్టివ్గా యూజ్ చేసుకొని మళ్ళీ చదవడం అనేది కంటిన్యూ చేయండి. అండ్ కమింగ్ టు 4 to 6:45 అండి. 4 to 6:45 అంటే దాదాపుగా 2 గంటల 45 నిమిషాలు మీకు సంబంధించిన అన్ని పనులు కూడా చేసేసుకోండి ఇక్కడ. సో కాసేపు రెస్ట్ తీసుకుంటారా, టీ తాగుతారా, లేకుంటే స్నాక్స్ తింటారా, లేకుంటే ఇంట్లో ఇంకేమైనా పనులు ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకుంటారా, బయటికి పోయి వచ్చే పనులు ఏమైనా బయట నుండి ఏమైనా తీసుకొచ్చారంటే తీసుకొచ్చుకుంటారా, ఎవ్రీథింగ్ కూడా కంపల్సరీ ఇక్కడ 2 hours and 45 minutesలో కంప్లీట్ అయిపోవాలంటే దట్స్ ఇట్. సో ఇంకా నేను ఇంకో 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేసుకుంటా, అంతకంటే ముందు కంప్లీట్ చేసుకోండి, ఇంకా సంతోషం అండి. ఎందుకంటే టైం మిగిలించుకునే పని చేయాలి తప్ప టైం వేస్ట్ చేసే పనులు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా మిగిలినటువంటి ఒక 15 minutesలో మళ్ళీ సేమ్ మీ యొక్క బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ మీ యొక్క చదివేందుకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఆ 15 minutesలో రిలాక్స్ అవుతారా, మెడిటేషన్ చేస్తారా అగైన్, లేదంటే కాసేపు అలా లే డౌన్ అవుతారా, పడుకుంటారా. సో ఏం చేస్తారో ఆ 6:45 15 minutes సో రిలాక్స్ కండి. రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ 7కి స్టార్ట్ చేయండి అప్ టు 9:30 వరకు. మళ్ళీ 2.5 గంటలు ఏదైతే ఉందో మళ్ళీ చదవండి. సో ఇక్కడ చూడండి 1 hour అయిపోయింది, ఇక్కడ 4 hours అయిపోయింది, ఇక్కడ 2 hours అయిపోయింది. సో 4, 6, 7 అదేవిధంగా ఇక్కడ ఒక 2 hours అండి. ఓకేనా? 9 hours 30 minutes అయింది ఇక్కడ వరకు మనం చదవడము, రివిజన్ కావచ్చు అవన్నీ కూడా. ఓకేనా? సో ఇట్లా 7 to 9:30 వరకు కంపల్సరీ మళ్ళీ కూడా చదవండి. సో మళ్ళీ ఇక్కడ కూడా మీరు ఇక్కడ ఎంత సీరియస్గా చదివారో, ఇక్కడ ఎంత సీరియస్ చదివారో, ఇక్కడ కూడా అదే రేంజ్లో అంతే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ అంతే కాన్సన్ట్రేషన్ తోటి అంతే ప్రొడక్టివ్గా. సో మీరు చదువుతున్నారంటే కంపల్సరీ అది మీకు యూజ్ అయ్యేటట్టు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ఏదో చదువుతున్నాం, బుక్స్ ముందు పెట్టుకున్నాం, ఇలా చదువుకుంటూ పైన చదువుకుంటూ వెళ్ళిపోతే అది కాదు, అది కానే కాదు. ఓకేనా? ప్రొడక్టివ్గా ఉండాలి, అర్థం చేసుకుంటూ చదవాలి. సో మంచిగా నెక్స్ట్ చదివారంటే మీకు యూస్ఫుల్గా ఉండాలి. అండ్ 9:30 to 10:45 9:30 to 10:45. సో ఇక్కడ వచ్చేసి రివిజన్ అండ్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ డే. 1 hour 15 minutes అండి. 1 hour 15 minutes ఏం చేయాలి? 9:30 నుండి మీరు 10:45 వరకు కంపల్సరీ రివిజన్ చేయండి. మార్నింగ్ నుండి ఏం చదివాము, మార్నింగ్ నుండి ఈరోజు మార్నింగ్ ఏం చదివాము, ఇక్కడ 4 hours ఏం చదివాము, ఇక్కడ 2 hours ఏం చదివాము, ఇక 2.5 hours ఏం చదివాము అనేది కంపల్సరీ
ఆ రోజు చదివిన అంశాలని పూర్తిగా రివిజన్ చేయండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయండి, ఒకేసారి కాదండి. సో మీరు స్పీడ్గా చదువుతున్నారు, ఆల్రెడీ బాగా చదివి ఉన్నారు, బాగా అర్థమైంది, సో ఎక్కువసార్లు రివిజన్ చేసుకోవచ్చు. సో ఆ రోజు మొత్తం చదివిందంతా కూడా ఆ రోజు రివిజన్ చేసేయండి. అండ్ అదేవిధంగా ఈ 1 hour 15 minutes ఏదైతే ఉందో నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే 6 to 7 ఏం రివిజన్ చేసుకోవాలి, అదేవిధంగా ఇక్కడ 9 to 1 PM ఏం చదువుకోవాలి 4 hours, అండ్ తర్వాత ఇక్కడ 2 గంటలు ఏం చదవాలి, ఎవ్రీథింగ్ కూడా ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకొని నీట్గా పెట్టేసుకున్నాను అనుకోండి, ఎర్లీ మార్నింగ్ లేవగానే మీకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఒక అంశాన్ని ఒక రోజు చదువుతారు, ఆ రోజు ఈవినింగ్ రివిజన్ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ రివిజన్ చేస్తారు మళ్ళీ. సో ఇలా మనకు తెలియకుండానే ఒక అంశాన్ని చదువుతారు, 2 సార్లు రివిజన్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, 2 సార్లు రివిజన్ అవుతుంది. సో ఫైనల్ రివిజన్ చేసేటప్పుడు ఎంత ఈజీ అవుతుందో తెలుసా, ఆల్రెడీ చదివాం కదా, ఒకటి పైన చదువుతుంటే ఆటోమేటిక్గా కింద ఉండేటువంటి అంశాలన్నీ కూడా ఆటోమేటిక్గా గుర్తొచ్చేస్తుంటాయి, వాటంతట అవే గుర్తొచ్చేస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ రకంగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. సో మీకేమన్నా ఈ టైం టేబుల్లో కొంచెం అటు ఇటుగా ఇబ్బంది అనిపిస్తే కొంత అటు ఇటుగా చేంజ్ చేయండి, కానీ కనీసంగా 10 గంటలు మాత్రం తప్పకుండా చదవండి. సో ఆల్రెడీ నేను చదివేసాను, నాకు ఏం సంబంధం లేదు, మొత్తం కూడా 100% కంప్లీట్ అయ్యాను, పర్ఫెక్ట్గా ఉన్నానన్నా కూడా మళ్ళీ మీరు రివిజన్కి కేటాయించండి, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. అండ్ నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లను అటెంప్ట్ చేయండి. సో సెల్ఫ్ ఇవాల్యుయేషన్ అవుతూ ఉంటుంది, ఎక్కడ తప్పు చేస్తున్నారు ఏంటి సంగతి అని మీకు అర్థమవుతుంటుంది. సో కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ టైం టేబుల్ ఫాలో కండి. సో హౌస్ వైఫ్ కూడా ఇది ఏంటంటే హోమ్ మేకర్స్ కూడా ఇది అనుకూలంగా ఉండేటువంటి టైం టేబుల్ నాకు తెలిసినంతవరకు. సో మేజర్గా ఇంట్లో ఉండేటువంటి సోదరీమణులను దృష్టిలో పెట్టుకొని ఇది రూపొందించడం జరిగింది. దీని ప్రకారంగా ప్లాన్ చేసుకోండి. సో అవసరం అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకెవరికైనా సపోర్ట్, అంటే మీరు చదవడం వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అని అనుకుంటే వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకోవచ్చండి. సో పనులు చేసే క్రమంలో వాళ్ళ దగ్గర నుండి కొంత హెల్ప్ తీసుకొని మీరు కూడా ఇంకా కొంత ప్రొడక్టివ్ అవర్స్ని మీరు పెంచుకోవడానికి ఇదే ఆస్కారం ఉంటుంది. అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. అండ్ తప్పకుండా చూసుకోండి, ప్లాన్ చేసుకోండి నీట్గా. సో గుర్తుపెట్టుకోండి, మన ముందుండేటువంటి సమయాన్ని ఇప్పుడు వేస్ట్ చేసుకుంటే 100% ఫ్యూచర్లో ఎంత బాధపడతామంటే ఇంకా చెప్పడానికి రాదండి, అంత బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మన ముందు గోల్డెన్ టైం ఉంది, గోల్డెన్ అవర్స్ ఉన్నాయి. సో ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటే నెక్స్ట్ గోల్డెన్ అవర్స్ మన ముందుకు వచ్చేసారు. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.